అండ్ ఫైనల్లీ మనందరం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న ద మోస్ట్ అవైటెడ్ మూవీ కూలీ ఫైనల్ గా రిలీజ్ అయితే అయిపోయింది. మరి మన లోకి మామ మన అందరినీ సాటిస్ఫై చేశాడా లేదా, అండ్ మన నాగ్ మామ రోల్ అసలు ఎలా ఉంది, అండ్ మరి రజనీకాంత్ గారికి మళ్ళీ బ్లాక్ బస్టర్ పడిందా లేదా, మరి మూవీలోని పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి అని చెప్పేసి కంప్లీట్ గా రివ్యూలో అయితే మాట్లాడుకుందాం. మరి దానికన్నా ముందు కొత్త మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోవడం అసలు అయితే మర్చిపోకండి. ఇంకా లెస్ దెన్ 150 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసాం, మనం అయితే 12K అయితే రీచ్ అయిపోతాం. అండ్ ఫాస్ట్ గా ఆ 150 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయితే వేసేసేయండి. కొత్త చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోవడం అసలు అయితే మర్చిపోకండి. కమింగ్ టు ది మూవీ స్టోరీ గురించి మాట్లాడుకోవాలంటే మన లోకి మామ ప్లాన్ తెలిసిన విషయమే. ట్రైలర్ కట్ ఈ లెవెల్ లో చేసినప్పుడే ప్రతి ఒక్కరు మన లోకి మామ ఏదో ప్లాన్ చేస్తున్నాడు అని చెప్పేసి స్టార్టింగ్ నుంచి అనుకున్నారు. అండ్ నెక్స్ట్ లెవెల్ ప్లానే చేశాడు. అండ్ డెఫినెట్ గా మీరు అందరూ సర్ప్రైజ్ అయిపోతారు మూవీ చూస్తున్నప్పుడు మన లోకి మామ థాట్ కి. అండ్ మూవీ నుంచి నేను ఎలాంటి స్పాయిలర్స్ రివీల్ చేయాలనుకోవట్లేదు, కానీ లోకి మామ థాట్ కి మాత్రం నిజంగా మెచ్చుకోక తప్పదు. అది మూవీ చూస్తున్నప్పుడు మీకు కూడా అర్థం అయిపోతుంది. డెఫినెట్ గా థియేటర్ లో అసలు మేము చూడాలా వద్దా అని చెప్పేసి డౌట్ ఉన్న వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి డౌట్స్ అయితే పెట్టుకోకుండా హ్యాపీగా థియేటర్ కి అయితే వెళ్ళిపోండి. పీక్స్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అండ్ డెఫినెట్ గా థియేటికల్ వాచబుల్ మూవీ అని చెప్పేసి చెప్తాను. అండ్ మూవీలో ప్రతి ఒక్కరు ఎంట్రీ ఉన్నప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ పడుతుంది. పీక్స్ అసలు నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. డెఫినెట్ గా అమీర్ ఖాన్ ఎంట్రీ కానివ్వండి, లేదంటే మన రజనీకాంత్ గారి ఎంట్రీ కానివ్వండి, అసలు నెక్స్ట్ లెవెల్ బీజిఎం బ్యాక్గ్రౌండ్ స్కోర్ పడింది. అండ్ అనిరుద్ ని మళ్ళీ వేసుకుంటారు అనుకుంటా. తమిళ వాళ్ళకి ఈ లెవెల్లో ఇచ్చి మా తెలుగు వాళ్ళకి ఎందుకు ఇలా ఇస్తావా అని చెప్పేసి, ఎందుకంటే మళ్ళీ ఈ మూవీలో బీజిఎం అయితే ఇరగదీసేసాడు డెఫినెట్ గా. అండ్ రజనీకాంత్ గారికి నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్స్ పడ్డాయి. మరి ఫ్యాన్స్ కి అయితే డెఫినెట్ గా అయితే పండుగనే. అండ్ శృతి హాసన్ రోల్ కూడా అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అండ్ మూవీలో ట్విస్ట్ అండ్ టర్మ్స్ అయితే చాలా బాగా చేంజ్ అవుతాయి. అండ్ ఎవరు అసలు ఊహించరు. అండ్ మూవీలో నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ మన తెలుగు ఆడియన్స్ కు, మన తెలుగు యువత అందరూ చూసేది డెఫినెట్ గా మన నాగమామ ఎంట్రీ కోసం. అండ్ ప్రతి ఒక్కరికి నచ్చేది డెఫినెట్ గా మూవీలో సైమన్ క్యారెక్టర్ మాత్రం పీక్స్. అసలు ఈ లెవెల్లో మన నాగమామ క్యారెక్టరేషన్ పడుతుందని చెప్పేసి నేను కూడా అనుకోలేదు. మరి మన నాగమామ ఎంట్రీ సీన్ నుంచి క్లైమాక్స్ వరకు నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్స్ ఉంటాయి మూవీలో డెఫినెట్ గా. అండ్ మీరు ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకోవాలంటే మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం అయితే ప్రతి ఒక్కరు క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అండ్ స్టోరీని అయితే చాలా బాగా చూపించాడు. అండ్ సెకండ్ హాఫ్ మొత్తం అయితే యాక్షన్ తో అయితే నింపేశాడు లోకి మామ అని చెప్పేసి చెప్పొచ్చు. సెకండ్ హాఫ్ మొత్తం యాక్షన్. అండ్ ఇంటర్వెల్ ట్విస్ట్ అండ్ క్లైమాక్స్ మాత్రం మూవీలో నెక్స్ట్ లెవెల్ అని చెప్పేసి చెప్తాను. అండ్ మన లోకి మామలో నాకు నచ్చేది ఏదైనా ఉందంటే విలన్ క్యారెక్టరైజేషన్ ని బాగా అంటే బాగా ఎలివేషన్ చేస్తారు డెఫినెట్ గా. లియోలో అదే మిస్ అయింది. అండ్ ఈ మూవీలో అది అస్సలు మిస్ అవ్వదు. సైమన్ క్యారెక్టర్ పేరు గుర్తు పెట్టుకోండి. నాగ్ మామకు మాత్రం నెక్స్ట్ లెవెల్ రోల్ పడింది. అండ్ అందరినీ డామినేట్ చేసి పడేశారని చెప్పేసి చెప్పొచ్చు డెఫినెట్ గా. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే డెఫినెట్ గా రజనీకాంత్ గారు స్వాగ్ అవన్నీ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. అండ్ శృతి హాసన్ కూడా అయితే బాగా చేసింది. అండ్ నెక్స్ట్ మన శోభన్ గారు దయల్ క్యారెక్టర్ లో నిజంగా ఇచ్చి పడేశారు. అండ్ మన నాగ్ మామ గురించి మాట్లాడుకోవాలంటే నాగ్ మామ సంభవమే థియేటర్ లో సైమన్ గారు. అండ్ అమెరికన్ ఎంట్రీ కూడా అయితే భలే మజా వస్తుంది మూవీలో డెఫినెట్ గా. అండ్ సాంగ్స్ గురించి ఎక్కువ మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదు. తమిళ్లో బాగున్నాయి కానీ తెలుగులో అంతలా అయితే బాగాలేదు. సాంగ్స్ కొద్దిగా తేడా కొట్టాయి తెలుగులో. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్ ఇచ్చేసాడు మళ్ళీ అనిరుద్. అండ్ మూవీలోని కొన్ని నెగిటివ్స్ ఏంటంటే చిన్న నెగిటివ్స్ అయితే ఉన్నాయి. సింపుల్ గా వాటిని అయితే ఇగ్నోర్ చేయొచ్చు. వాటి అన్నిటిని అయితే సింపుల్ గా అయితే నెగిటివ్స్ అయితే ఇగ్నోర్ అయితే చేసేయండి. అండ్ ఫ్యాన్స్ కి మాత్రం డెఫినెట్ గా అయితే మంచి మాస్ ఎంటర్టైనర్ మూవీ అని చెప్పేసి చెప్తాను. కంప్లీట్లీ ఇట్స్ లోకి ఫిలిం. డెఫినెట్ గా మీరైతే ఎంజాయ్ చేస్తారు. థియేటర్ కి వెళ్ళి చూడాలనుకున్న వాళ్ళు అసలు అయితే మిస్ అవ్వకండి. అండ్ రేపు మీరు ఫస్ట్ వాటు మూవీకి వెళ్తున్నారా లేదంటే కూలీ మూవీకి ఫస్ట్ వెళ్తున్నారా అని చెప్పేసి ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు చెప్పడం అయితే మర్చిపోకండి. ఒకవేళ మీరు ఈ పాటికే మూవీస్ చూస్తుంటే మీకు అయితే రెండు మూవీస్ లో ఏ మూవీ బాగా నచ్చిందో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి కొత్త మన ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అసలు అయితే మర్చిపోకండి. అండ్ వాటు మూవీ రివ్యూ కూడా అయితే ఫాస్ట్ గా మన ఛానల్ లో అప్లోడ్ అయితే చేస్తాను. అండ్ మీరు చేయాల్సిన పని అయితే ఏం లేదు, జస్ట్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ని తప్పకుండా అయితే ఆన్ లో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వాటు మూవీ రివ్యూతో మనం అయితే మళ్ళీ కలుద్దాం. మరి బాయ్ డార్లింగ్స్ అందరికీ అయితే తప్పకుండా బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్ అయితే పెట్టుకోండి.